ఇక కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో రివ్యూ చేశారు. శాస్త్రీయ విధానంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలు పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు చేస్తామన్నారు. పునరుద్ధరణ డిజైన్ కోసం కన్సల్టెన్సీ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వరద తగ్గిన వెంటనే మిగిలిన పరీక్షలను CWPRS చేస్తోందన్నారు. మరో 15-20 రోజుల్లో జియో ఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలకు అవకాశం ఉందన్నారు. డిజైన్లను కేంద్ర జలసంఘం పరిశీలించిన తర్వాత పునరుద్ధరణ పనులు మొదలవుతాయన్నారు. ఆనకట్టలు నిర్మించిన సంస్థలే పరీక్షలు, పునరుద్ధరణ పనుల వ్యయాన్ని భరించాలని ఉత్తమ్ తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, మరి కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో రివ్యూ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సూరజ్? ఇవాళ ఉదయం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంలో చలనం వచ్చిందని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున కుట్రలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. చిన్న సాంకేతిక సమస్యను పెద్ద ఎత్తున భూతద్దంలో చూపించే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి కూడా తెలిసింది. ఆ తర్వాత NDSA నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా రిపేర్లు చేయించి కాళేశ్వరం ప్రాజెక్టును పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశించారు. అందుకే శాస్త్రీయ విధానంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టల పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో ఒక నిర్ణయం చేయడం జరిగింది. కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో ఈ పనులు జరగాలని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో చర్చించడం జరిగింది. ఈ పనుల కోసం డిజైన్ కోసం కన్సల్టెన్సీ ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టుగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు వెల్లడించారు. వరద తగ్గిన వెంటనే మిగిలిన పరీక్షలను నిర్వహించాలని చెప్పేసి CWC నుంచి కూడా ఇందుకు సంబంధించి క్లియరెన్స్ ఉందని చెప్పేసి కూడా ఆయన అధికారులకు తెలియజేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 15-20 రోజుల్లో జియో ఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలను కూడా నిర్వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డిజైన్లను కేంద్ర జలసంఘం పరిశీలించిన తర్వాతనే ఈ పనులు కొనసాగనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ డ్యామ్ నిర్మించిన సంస్థలే పరీక్షలు, పునరుద్ధరణ పనుల వ్యయాన్ని భరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినందుకు సమాచారం అవుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చిన్న సాంకేతిక సమస్యను కాంగ్రెస్ పాలకులు పెద్ద ఎత్తున భూతత్వంలో చూపించి ఒక కుట్ర పూర్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వెలువెత్తున్న విషయం తెలిసిందే. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఒక విజన్ తో, దూరదృష్టితో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇది వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ గా కూడా ప్రసిద్ధికి ఎక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అక్కడ మేడిగడ్డలో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్యలను కారణంగా ఆ బ్యారేజ్ ను వాడడం పూర్తిగా మానేసింది. అందుకు సంబంధించిన రిపేర్లు, పునరుద్ధరణ పనులను కూడా చేపట్టడంలో కొంత అలసత్వం జాప్యం చేసిందని చెప్పేసి ఆరోపణలు వెలువెత్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కూడా ఎంతసేపు CWC పైన లేకుంటే NDSA పైన బాధ్యతను నెట్టే ప్రయత్నాలు చేసిందని చెప్పేసి కూడా నీటిపారుదల రంగ నిపుణులు పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శించి గుప్పించిన విషయం తెలిసింది. ఆ క్రమంలోనే NDSA ఈ మేడిగడ్డ మరమ్మతు పనులు చేపట్టాలని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ ను, ఒక ఆదేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తర్వాత అంటే ఈ ప్రక్రియ జరిగి కూడా దాదాపుగా కొన్ని నెలలు గడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు సంబంధించి టేకప్ చేయడానికి మొత్తానికి రంగం సిద్ధమైనట్టుగా ఇవాళ సమీక్షా సమావేశాన్ని బట్టి తెలుస్తుంది. ఇవాళ అధికారులు, ఇంజనీర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం కాకుండా కొన్ని స్పష్టతలు కూడా ఇవ్వడం, 15-20 రోజుల్లో జియో ఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలకు క్లియరెన్స్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడంతో ఈ పనులలో పురోగతి కనిపిస్తుందని చెప్పేసి కూడా నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూరజ్.